హలో అందరికి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, పనసకాయ బిర్యానీ చేద్దామని చెప్పేసి పనసకాయలు తీసుకొచ్చామని చెప్పేసి. అసలు రీల్ చూసి నేను అనుకున్నాను అనమాట, ఎలాగైనా పనసకాయ బిర్యానీ చేయాలి, టేస్ట్ చేయాలని చెప్పి. టేస్ట్ చూసాను కానీ నేను ట్రై చేసి చేయాలని చెప్పేసి అనుకున్నా. అందుకని చెప్పేసి పనసకాయలు తెప్పించేసాను. కానీ వీటిని కట్ చేయడం అయితే ఒక యుద్ధమని చెప్పాలి. అంటే మేబీ మా నైఫ్స్ షార్ప్ లేకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా కష్టపడ్డాం అసలు కట్ చేయడానికి. సో కానీ పనసకాయకి ఏంటంటే జిగురు అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా, ఖచ్చితంగా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మన హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి, అలాగే మనం యూజ్ చేసే నైఫ్ కానీ కత్తిపీట కానీ దేనికైనా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలన్నమాట. సో అలా ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మేము కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. చూసారు, ఇంకా దాని లోపల నుంచి మిల్క్ అలా వస్తూనే ఉంది. చాలా అంటే ఇది కొంచెం మరీ లేతగా ఉన్నది అనమాట. అయినా కూడా కొంచెం తొనలు గట్ట బాగానే పట్టింది. ఇది బురద పనస అంటారు కదా, ఆ పనస ఇది. ఇదేంటంటే ఎక్కువ కర్రీస్ కి బిర్యానీస్ కి వాటికే బాగుంటుంది. అంటే పండిపోయిన తర్వాత పండు తిన్నప్పుడు దీనికి గుజ్జు తక్కువ ఉండి గింజ అనేది పెద్దగా ఉండి వేరేగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది చాలా టేస్టీ, బురద పనస అని కూడా అంటారు దీన్ని, అట్లాంటిది అనమాట ఇది. సో అలా మేము ఆయిల్ పెట్టుకుని మంచిగా అయితే కట్ చేసిన తర్వాత కూడా అప్లై చేసాం అనమాట ఆయిల్ అట్లా. అండ్ వీటిని నేను కట్ చేసిన తర్వాత ముక్కలు అనేది నల్లబడకుండా వాటర్ లో సాల్ట్ అయితే యాడ్ చేసి అప్పుడు వీటిని అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను బిర్యానీ ఎలా చేస్తాను మీకు తప్పకుండా ప్రాసెస్ చెప్తాను. వీడియో అయితే లైక్ చేయండి.